నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి కేసు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది. అసలు ఈరోజు పెద్ద షాకింగ్ ఏంటంటే, మీకు వాళ్ళ హస్బెండ్ గురించి, కొన్ని ఆర్థిక లావాదేవీల గురించి కొన్ని బ్రేకింగ్ న్యూస్ ఉంది. అసలు నేపథ్యం అర్థం కానోళ్ళకి క్లుప్తంగా ఒక్క నిమిషంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రూపారెడ్డి, రాజేందర్ రెడ్డి అనే ఇద్దరు దంపతులకి ఒక కొడుకున్నాడు. ఈ రూపారెడ్డి, రాజేందర్ రెడ్డిలో ఈవిడ నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్‌గా వర్క్ చేస్తున్నారు కొండమల్లేపల్లిలో. అలాగే రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరు కొడుకు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. హైదరాబాద్ నగర్ శివారులో వీరికొక ఇల్లుంది. ఆ ఇంట్లో వాళ్ళు గడిచిన శనివారం రోజు అంటే రూపారెడ్డి, రాజేందర్ రెడ్డి వాళ్ళ కుమారుడితో బోనాలు హాలిడేస్ సందర్భంగా వాళ్ళు హైదరాబాద్ వచ్చి వాళ్ళ కుమారుడితో టైం స్పెండ్ చేసి వెళ్ళారు. మంగళవారం రోజు పొద్దున్నే రూపారెడ్డి గారు స్కూల్ అటెండ్ అవ్వాలని చెప్పి కొండమల్లేపల్లికి తిరిగి వచ్చారు. కానీ రాజేందర్ రెడ్డి కొన్ని పనులున్నాయని చెప్పి ఆయన రాలేదు. ఆ రోజు సాయంకాలం 5:30 గంటలకు ఆవిడకి ఇంటికి వెళ్ళారు. ఇంటికి కూడా మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే మీకు తెలుస్తుంది. కిచెన్ ద్వారా నుంచి ఆవిడ ఇంటికి వెళ్ళారు. ఆవిడ ఇంటి బయట సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అది ఆవిడ ఓన్ హౌస్ అండ్ పైన రెంట్కి ఇస్తే ఒక ఫ్యామిలీ రిసైడ్ అవుతున్నారు అక్కడ. సో రాజేందర్ రెడ్డి ఆ రోజు ఫోన్ చేయలేదు. కొంతమంది స్నేహితులు వస్తున్నారని చెప్పి తొందరగా వెళ్ళారని స్కూల్లో వాళ్ళు చెప్తున్నారు. రాజేందర్ రెడ్డి మరుసటి రోజు పొద్దున్నే అంటే బుధవారం పొద్దున్నే ఫోన్ చేస్తే రూపారెడ్డి గారు ఫోన్ ఎత్తకపోతే పైనున్న అద్దెకున్నాళ్ళని ఒకసారి వెళ్ళి చూడమంటే వాళ్ళు తలుపులు బద్దలు కొట్టేదాకా అంటే ఎవరు ఆన్సర్ ఇవ్వకపోతే బద్దలు కొడితే రక్తపు మడుగులో ఆవిడ 27 సార్లు ఎవరో ఆవిడని పొడిచి చంపినట్టుగా అక్కడ వాళ్ళు చూసి ఇమీడియట్గా ఆయన కాల్ చేస్తే పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యారు. ఇక్కడ దాకా అందరికీ తెలిసిందే. నిన్నున్న బ్రేకింగ్ న్యూస్ అయితే అక్కడ కొంచెం దూరంలో చెట్టు త్వరలో ఒక గ్లౌజులు దొరికినాయి. అంటే ఎవరో పర్ఫెక్ట్గా రెక్కి వేసి సీసీటీవీలు కూడా చిక్కకుండా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన ఒక ప్లాన్డ్ మర్డర్ రూపారెడ్డి కేసు. రూపారెడ్డి కేసులో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆవిడ ఫోన్ని కొట్టేశారు. అది కాకుండా ఆవిడ ఒంటి మీద ఉన్న నగలు కొట్టలేదు, ఇంట్లో ఉన్న మిగతా క్యాష్ కొట్టలేదు. కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే కొట్టేశారు. అంటే ఫోన్ ఎందుకు కొట్టేస్తారంటే దాంట్లో మెమరీ కార్డులో ఉన్న డీటెయిల్స్ కోసమే. ఎందుకంటే ఈరోజు ఫోన్ పోయినా కూడా కాల్ రికార్డ్స్లో మొత్తం డేటా అందరికీ అవైలబుల్ ఉంటుంది. అండ్ పోలీసుల వాళ్ళకైతే నిమిషం పని, ఎవరెవరికి ఏ టైంలో కాల్ వెళ్ళి అన్నది నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి ఇమ్మీడియట్గా తెప్పిస్తారు. కానీ ఫోనే కొట్టేశారంటే దాంట్లో మెమరీ కార్డులో ఏదో కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కోసమే ఫోన్ అనేది కొట్టేశారు. అది అసాధారణంగా ఉట్టి ఫోన్ కోసమే వచ్చి చంపేశారు అన్న వార్త రాకుండా 1,00,000 రూపాయలు కూడా కొట్టేశారు. కానీ ఆవిడ ఒంటి మీద ఉన్న నగలు మాత్రం ముట్టుకోలేదు. సో ఇది దొంగతనం కూడా కాదు, ఏదో నామకే వాస్తే చేసిన ఒక చర్య. ఇక్కడ ఆవిడ రిపోర్ట్స్ అయితే వచ్చినాయి, ఫారెన్సిక్ రిపోర్ట్స్. ఆవిడ రిపోర్ట్స్ చూస్తే మాత్రం ఎవరో చాలా కసిగా చంపినట్టు, అంటే మామూలు మర్డర్కి ఒక అటెంప్ట్ అంటే లిటరలీ ఒక ఫోకస్డ్గా ప్రాపర్గా చేసిన మర్డర్కి డిఫరెన్స్ వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి ఇది చాలా వెహిమెంట్గా కసిగా చేసిన మర్డర్గా ఈరోజు అది బయటకు వస్తుంది. ఇది కాకుండా విచిత్రం ఏంటంటే అదే రోజు ఏ రోజైతే రూపారెడ్డి సాయంకాలం 5:30 నుంచి రాత్రి 8 గంటల లోపు ఆవిడని హత్య చేశారని పోలీసులు అన్నారు. వెయిటర్ ఆయన అన్న టైం లిమిట్ ఒక్కటేయండి ఇక్కడ పోలీసు వాళ్ళది. 5:30, 5:40 తర్వాత ఫోన్ ఆఫ్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 5:30 నుంచి నైట్ ఎప్పుడైనా నైట్ మధ్యలో జరిగిందని మేము అనుకుంటున్నాం. సో ఆ టైంలోనే హత్య జరిగింది. ఆ టైంలోనే మొబైల్ కూడా తీసుకెళ్ళిపోయారని పోలీసులు నిర్ధారించారు. ఆ రోజు అక్కడ ఒక ఎర్ర చొక్కా వేసుకుని ఒక యువకుడు అక్కడ కనిపించాడు. అతని పైన కూడా నిఘా పెట్టారు. ఎవరు అతను అని చెప్పి సోదాలు తీస్తారు. అండ్ ఈ మర్డర్ చేసిన వాళ్ళు 20 నుంచి 35 ఏళ్ల ఏజ్ గ్రూప్ మధ్యలోనే ఉంటారు అని చెప్పి వాళ్ళు అంచనా వేయగలుగుతున్నారు. అక్కడ పొడిచిన ఘాట్లు అన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. వెనక తలపైన కూడా ఒక తీవ్ర గాయం, అంటే తలపైన కూడా కొట్టారు ఆవిడ్ని. కొట్టి అతి దారుణంగా కింద పడిపోయిన తర్వాత 27 సార్లు, ఒకసారి 2 సార్లు పొడిస్తేనే చనిపోతారండి మనుషులు. అలాంటిది 27 సార్లు పొడిచారంటే దీని వెనకమాల చాలా పెద్ద స్కెచ్ ఉందని అర్థమవుతుంది. సో ఇక్కడ ట్విస్ట్గా మారింది ఏంటంటే రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడో, ఇప్పటిదాకా రూపారెడ్డి గారు ప్రతి కాల్ అంటే 5 గంటలు 4 గంటలు అన్ని కాల్స్ ఎత్తుకుంటున్నారు. కానీ రాజేందర్ రెడ్డి ఎవరెవరికి ఫోన్ చేశాడు, ఎవరెవరితో టచ్లో ఉన్నాడు అని దానిపైన పోలీసులు ఇప్పుడు చాలా క్లియర్గా ఫోకస్ పెడుతున్నారు. రాజేందర్ రెడ్డి విషయం పక్కన పెడితే అసలు విపరీతంగా చక్కర్లు కొడుతున్న రూమర్స్ ఏంటంటే ఆర్థిక లావాదేవీల గొడవలు జరిగినాయి కుటుంబంలో. సో కుటుంబంలో ఆర్థిక లావాదేవీలు జరిగినాయి కాబట్టి కుటుంబ సభ్యుల్లోనే కొంతమంది ఈ పని చేస్తుంటారని భావిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఎక్కడైతే మనీ ఉందో డెఫినెట్లీ ఆవిడ ఇల్లు, ఆవిడ రిచ్నెస్ చూస్తుంటే ఆవిడ ఒక ప్రిన్సిపల్, దాని తర్వాత సొంత ఇల్లు వాళ్ళవన్నీ డెఫినెట్లీ వెల్ టు డూ ఫ్యామిలీలాగా ఉంది. వాళ్ళ ఇంటి పరిగణాలన్నీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆర్థిక లావాదేవీల కోసమే
ఇక్కడ హత్య జరిగిందన్న ఒక రూల్ అవుట్ సిచ్యువేషన్ వస్తుంది. 50 మంది దాకా విచారించారు. ఇప్పుడు దాకా అనుమానంగా ఉన్నది. లాస్ట్‌కి ఇప్పుడు రాజేందర్ రెడ్డిని ఆయన తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళకి ఎందుకు డౌట్ అనిపించిందో అతను ఫోన్ ట్రాక్ రికార్డ్ అంతా తీసి, అంటే ఒక నెల రోజుల నుంచి ఎవరినైనా సుపారీ ఇచ్చి వీళ్ళ డెఫినెట్లీ ఈ రాజేందర్ రెడ్డి అయితే లేడు ఇక్కడ సీన్‌లో. అండ్ ఎవరికీ తెలీదు ఆవిడ 5:30కే ఇంటికి వస్తుందని. అండ్ ఇంకెవరికీ తెలీదు ఆ సీసీటీవీలకు దొరకకుండా పెరట్లోంచి ఎలా వెళ్ళాలన్న విషయం సొంత ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి అంత తెలిసే ఆస్కారం ఉండదు. ప్రాపర్ రెక్కీ చేయాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ అది కాకుండా ఆవిడ మొబైల్ ఫోనే తీసుకెళ్ళిపోవాలి, ఏ దొంగతనం చేయకూడదన్న విషయం బయట వాళ్ళు ఎవరు చేయరు. రాజేందర్ రెడ్డి మాత్రం ఆ రోజు క్లెవర్‌గా హైదరాబాద్‌లోనే ఉన్నాడు. ఆయన ప్రతిసారి తిరిగి ఈవిడతో పాటే వస్తాడంట. కానీ ఈసారి మాత్రం రాలేదు. ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నాడక్కడ. సో రాజేందర్ రెడ్డిని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చిందో ఆయన ఫోన్ లాగ్స్ అన్ని తీసి విచారించాలని డిసైడ్ అయ్యారు. ఇది కాకుండా రాజేందర్ రెడ్డిని మోస్ట్లీ రిమైండ్‌లోకి తీసుకోవచ్చు, వాళ్ళ భర్తని తీసుకుని ఆయన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఇది కాకుండా 20-35 ఏళ్ల ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవరికైనా సుపారీ ఇప్పించారా, ఈయన కాకపోతే ఇంకెవరన్నా కుటుంబ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల వల్ల, గొడవల వల్ల సుపారీ ఇప్పించారా? ఎందుకంటే ఒక ఫోర్స్ అండ్ ఎఫర్ట్, అంటే ఎంత ఎనర్జీతో వాళ్ళు చంపారనేది తెలుస్తుందండి. మామూలుగా చంపడం వేరు, కక్ష కొద్దీ చంపడం వేరు, కుట్రతో చంపడం వేరు. డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటాయి. సో వీటన్నిటిపైన ఇప్పుడు పోలీసులు గట్టిగా వెళ్తున్నారు. నిన్న ఆవిడ అంత్యక్రియలు అయిపోయినాయి. బట్ ఇప్పటికి కలిసి మనం చూసుకుంటే 72 గంటలు దాటిపోయింది, మళ్ళీ ఇంకో 24 గంటలు దాటింది. ఇంకా ఎప్పటిదాకా నిఘా రాలేదు బయటకి. బట్ రాజేందర్ రెడ్డిని మాత్రం రిమైండ్లోకి తీసుకుంటారు అన్న వార్తలు గట్టిగా వస్తున్నాయి. వి ఆల్ షుడ్ వెయిట్ అండ్ సీ అండ్ లెట్స్ ప్రే ఫర్ హర్ సోల్. మీ అందరి ఒపీనియన్ ఏంటి దీంట్లో? అంటే రాజేందర్ రెడ్డిని ఈరోజు ఆయన ఫోన్ లాక్స్ తీసుకుని ఆయన రిమైండ్లోకి తీసుకుంటున్నారంటే, అది కాకుండా ఇది చాలా కసితో చేసిన మర్డర్ అండ్ ఫారెన్సిక్ రిపోర్ట్ వస్తుంటే, అండ్ ఆర్థిక లావాదేవీల వల్ల కుటుంబంలో గొడవలు జరిగినాయి అంటే ఎవరై ఉంటారు? దీని గురించి మీకేమన్నా అనిపిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.